ఇప్పుడు హేట్ స్పీచ్ బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఉంది అంటున్నారు, కానీ ఆల్రెడీ మన భారత న్యాయ సంహితలో హేట్ స్పీచ్ బిల్ ఆల్రెడీ ఇంప్లీడ్ అయ్యింది. ఎందుకంటే ఇట్లాంటి విద్వేషకరాలు రెచ్చగొట్టే విధంగా విద్వేషకర మాటలతోని కావచ్చు, చేతలతోని కానీ విద్వేషాలను రెచ్చగొడితే దానికి కఠినమైన శిక్షలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలా అంటున్నారు సీజేపీ ఉద్యమంలో పెయిడ్ సంబంధించిన ప్రచారం జరిగింది అని. అయితే పూర్తి స్థాయిలో నిజమా కాదా అనేది మనం నిర్ధారించలేము. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఉప్పెనలాగా ఉద్యమం ఎగిసిపడ్డప్పుడు కొన్ని మైన్యూట్వి అవి ఉన్నాయా, అవి నిజమా కాదా అనేది పక్కన పెడితే పూర్తి స్థాయి పెయిడ్ ఉద్యమం అని అనలేము. ఆ విషయంలో పోలీసుల దర్యాప్తులో అసలు విషయాలు తెలుస్తాయి. ఇంకొకటి, భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మన భారత రాజ్యాంగం 1901A ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చిందని ఏది పడితే అది మాట్లాడొద్దు కూడా కదా. ఇప్పుడు ఒక అమ్మాయి మాట్లాడింది, మళ్ళీ ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా అన్నది. కానీ ఒక మాట మాట్లాడే ముందు అంటే పెదవి దాటితే పృథ్వీ దాటుతుంది అని ఒక సామెత ఉంటుంది. ఇది డిజిటల్ మీడియా యుగంలో ఉన్నాం. ఒక మాట నోట్లకెళ్ళి వచ్చి రీల్ పెట్టంగానే అది మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది. అట్లాంటప్పుడు ఆ వ్యాఖ్యలకు పూర్తి రెస్పాన్సిబుల్ మీరే. అంటే ఎవరో చెప్పమన్నారు నేను చెప్పినా అంటే కుదరదు కదా. మీ విచక్షణ ఎక్కడ పోతుంది? మస్తుగా చెప్తారు చాలామంది, ఇట్లా చెప్పు అట్లా చెప్పు అని చెప్తారా? కాబట్టి ఇట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడొద్దు. మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఏదో విమర్శించవచ్చు, ప్రభుత్వాన్ని విమర్శించొద్దని లేదు. విమర్శ ఎట్లా ఉండాలి? అర్థవంతంగా ఉండాలి, కానీ అనుచితంగా అయితే ఉండొద్దు. జంతర్ మంతర్లో సీజేపీ ధర్నాలో పాల్గొన్న జంజీలో మెజారిటీ పీపుల్ సిన్సియర్గానే ప్రొటెస్ట్ చేశారు నీట్ కోసం. అక్కడ పొలిటికల్ పార్టీల సపోర్ట్ లేకపోయినా కూడా, కాక్రోచ్ పార్టీ పొలిటికల్ పార్టీ కాకపోయినా